హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. వీడియో ఏంటంటే నిన్నంతా వర్షం పడిందండి, నైట్ అంతా. ఆ రోజు నుంచి వర్షం పడుతూనే ఉంటుంది, రోజు డైలీ నైట్ టైం పడుతుంది. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. వర్షం పడితే వేడివేడి టీ తాగుకుంటూ మార్నింగే స్టార్ట్ చేశానండి బ్లాగ్ వచ్చేసి. చూడండి వర్షపు చినుకులకి గ్రీనరీగా డీసెంట్గా పక్షుల సౌండ్తో చాలా బాగుందండి. పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అనేది, చాలా బాగుంది. టీ తాగుతూ ఇట్లా బ్లాగ్ స్టార్ట్ చేశానండి. అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చపాతీ, బీట్రూట్ కర్రీ అండ్ బీన్స్ కర్రీ అండి. ఆల్రెడీ బీట్రూట్ ఫ్రై అవుతుంది. ఇక్కడ వచ్చేసి బీన్స్ రైస్లోకి ఈ టీ తాగిన తర్వాత ఈ పిండి కలిపేసి ఆ బీట్రూట్ కట్ చేయాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే కుట్టానండి. ఈరోజు ఫుల్ వీడియో తీయలేదు, ఇలా కుట్టానండి. నా స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. నీట్గా కుట్టానని నేను అనుకుంటున్నానండి. మీరు కూడా కామెంట్ పెట్టండి ఎట్లుందనేసి. అయితే ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ చేద్దామని ఈవినింగ్ టైం కూర్చున్నానండి. నడంకి కూడా పైపింగే వేసానండి, టైం సరిపోదని. హుక్స్ కుడదాం అనుకుంటున్నానండి, సారీ హెమ్మింగ్ అన్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చూడండి ముందు కూడా స్టార్ నెక్కే పెట్టానండి. దీన్ని ఏమంటారండి, మీరేమంటారండి? నేనైతే స్టార్ నెక్ అంటాను. డైమండ్ నెక్ అంటారా, స్టార్ నెక్ అంటారా అండి? ఇదిగోండి ఇలా కుట్టాను. క్లాత్ సరిపోక ఇక్కడ హుక్స్ పట్టికి హెమ్మింగ్ పట్టికి కాజా పట్టికి మాత్రం కలర్ వేరే వేసానండి. క్లాత్ వచ్చేసి కనిపిస్తుందా మీకు? రెడ్ కలర్లోను వెనుక పైపింగ్ రెండు బ్యాక్ సైడ్ ఎలా పెట్టానో ఫ్రంట్ సైడ్ కూడా అలాగే పెట్టానండి. నెక్ వచ్చేసి ఫినిషింగ్ అంతా చాలా బాగా వచ్చిందండి. షార్ట్ స్లీవ్స్తోనే కుట్టాను, ఇలా వచ్చింది, బాగుంది. ఇలా వేరే క్లాత్ వేయాల్సి వచ్చిందండి. క్లాత్ తక్కువ ఉండడం వల్ల హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇలా పెట్టాను. బాగా వచ్చిందా అండి బ్లౌజు? మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. ఇలా కుట్టేశాను. వీడియో నేనే తీసుకోవడం వల్ల తీయలేకపోయానండి. స్టాండ్ అనేది పోయింది, సరిగ్గా లేదు, దాన్ని మంచి చేయాలి. ఇలా కుట్టాలని చెప్తున్నానండి. ఇక్కడ ఇంకా ఉన్నాయండి. ఇవి హుక్స్ కుట్టిన తర్వాత ఇక్కడ పెట్టిన 2 బ్లౌజులు కట్ చేసేసి పెట్టుకోవాలండి. రేపు ఈజీ అయిపోతుంది కుట్టడానికి. రేపు ఆ 2 కుట్టేసేయాలి. ఎల్లో అండ్ పింక్ ఈ 2 కుట్టాలండి. అది కాదు కానీ ఇవండి, ఇవి మెయిన్ క్లాత్. ఆల్రెడీ కొంగులు వెనుక కుట్టేసి పెట్టాను జిగ్జాగ్ చేసి. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది మెజర్మెంట్ది. ఈ హుక్స్ కుట్టిన తర్వాత దీనికి హెమ్మింగ్ ఈ బ్లౌజులు కట్ చేసేయాలండి. కట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ముందు రోజు, నెక్స్ట్ డే త్వరగా అయిపోతుందండి స్టిచ్చింగ్ చేయడం అనేది. ఇది ఇందాక నేను చూపించిన బ్లౌజ్కి శారీ అండి. ఇది టైం లేక 2 సైడ్స్ జిగ్జాగ్ చేశానండి, ఫాల్ వేసేసి. ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి తప్పకుండా. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడైతే ఉంటానండి, బాయ్.